హాయ్ గైస్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మౌనిక. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ ట్రావెల్, కుకింగ్, డైలీ వ్లాగ్స్ అండ్ ఫ్యామిలీ షోస్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. కాబట్టి ఇప్పటి వరకు షార్ట్స్కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక ముందు లాంగ్ వీడియోస్ కూడా అంతే సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సమ్మర్ అనగానే మీకేం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఆవకాయ పచ్చడి బాగా గుర్తొస్తుంది. సో ఈరోజు మా ఇంటి ఆవకాయ ఎలా పడతామో మీకు చూపిస్తాను, వచ్చేయండి. మేము కాయలు బయట నుంచి కొనుక్కోలేదు, మా అత్త వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, సో ఆ చెట్టు నుంచి తెచ్చినవి. కాయలన్నిటినీ బాగా వాష్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక క్లాత్ తీసుకొని నీట్గా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. తడుంటే పచ్చడి పాడైపోతుంది. ఆ ముక్కలన్నిటినీ ఒక పెద్ద టబ్లో వేసుకోవాలి. టబ్ అని ఎందుకన్నానంటే అది కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. మనం తీసుకున్న ముక్కలన్నిటికీ సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేయకూడదు, కల్లుప్పు మిక్సీ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ముక్కలన్నిటికీ పట్టిందాకా చేత్తో బాగా కలుపుకోవాలి. ఉప్పు అన్ని ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను, మీకు తెలియకపోతే ఫాలో అవ్వండి. పచ్చడి తినేటప్పుడు ఆవకాయ ముక్కలు ఎంత ఇష్టంగా తింటారో వెల్లుల్లి ముక్కలు కూడా అంతే ఇష్టంగా తింటారు కదా. సో దానికోసం కొంచెం ఆయిల్లో వెల్లుల్లి ముక్కలు బాగా బాయిల్ చేసి పచ్చళ్ళలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంచెం మామిడల్లం ఇంకా పచ్చి మామిడికాయ చిక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ టిప్ కనుక మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆవాలు, మెంతులు బాగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేయాలి. దాని మెజర్మెంట్ ప్రకారం ముక్కలకి పట్టేలాగా యాడ్ చేయాలి. మెజర్మెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ పచ్చడి టేస్ట్ మారిపోతుంది. సో తగినంత చూసుకొని సరిపడా వేసుకోండి. ఆవు పిండి, మెంతుపిండి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకి అంత బాగా పడుతుంది. నెక్స్ట్ నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు పచ్చడికి 3 టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం తీసుకునే కారం మంచిగా ఎర్రగా ఉండాలి. నెక్స్ట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేయాలి. అండ్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మన పచ్చడి బాగా కుదురుతుంది. మేము ఇక్కడ కారం విషయానికి వస్తే మేము ఎండుమిరపకాయలు తీసుకొని కారం పట్టించాము, సో అదే కారం యూజ్ చేస్తున్నాము. చెప్పాను కదా, ఇక్కడ కలపడమే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. మనం ఎంత బాగా కలిపితే ముక్కలకి ఆ ఫ్లేవర్ అంత బాగా పడుతుంది. సో చేత్తో ముక్కలన్నిటికీ బాగా ఆ ఫ్లేవర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ఇంకా మామిడల్లం పేస్ట్ కూడా వేసేయండి. తర్వాత ముక్కలు కలుపుకుంటూ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చూసి వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ సరిపోయిందా లేదా అని చూసి మళ్ళీ వేసుకోండి. అప్పుడే ముక్కలన్నిటికీ బాగా పడుతుంది. మనం ఆల్రెడీ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నులపాయలు, అవి కూడా వేసి మొత్తం అన్నీ కలిసేదాకా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలపడమే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి, కానీ చూడడానికి మనకి ఎలా ఉన్నా కలిపే వాళ్ళకి మాత్రం దోల తీరిపోతుంది. ఎందుకంటే ఆ కారానికి చెయ్యంతా మండుతుంది కదా. కానీ కొన్ని కావాలంటే కొన్ని చేయక తప్పదు. కాబట్టి ఎంత చెయ్యి మండినా ఎలా ఉన్నా బాగా కలుపుకోవాల్సిందే.
ఇంకా పచ్చడంతా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని 3 డేస్ పక్కన ఉంచితే 3 డేస్ తర్వాత ఓపెన్ చేసుకొని తింటే మన ఎమ్మి ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.